ప్రభుత్వ పాఠశాలల్లో మిషన్ భగీరథ నీరు అందుతుందా లేదా? ప్రభుత్వ పాఠశాలల్లో నీళ్ళ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? తాగునీరు అందుతుందా? విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? రానున్న వేసవి దృష్ట్యా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లాలో మొత్తము 750కి పైగా స్కూల్స్ ఉండగా ఇటు హై స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, మొత్తం స్కూల్స్ కలిపి 750 స్కూల్స్ ఉండగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో దాదాపు 325 మందికి పైగా ఈ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ ఈ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ ముందే ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా ఉంటుంది. ఈ స్కూల్లో కూడా మొత్తము ఇటు 325 మందితో పాటు ఈ సుమారు ఇక్కడ ఒక 60 నుంచి 70 మంది ఉంటారు. మొత్తము ఈ ఏరియా మొత్తం కూడా 400 మంది సుమారు విద్యార్థులు చదువుకుంటున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఆ ట్యాప్స్ మొత్తం కూడా ఫిట్ చేశారు, కానీ తింపినా కూడా రాని పరిస్థితి. అసలు మిషన్ భగీరథ పక్కనే ఉన్నా కూడా కనెక్షన్ ఇవ్వలేదు. దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బోర్ వాటరే దిక్కైందని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూద్దాం, ఒకసారి స్కూళ్ళలోకి రూముల్లోకి వెళ్దాము. అసలు విద్యార్థులను ఎట్లా ఉంది, అసలు లోపల సిచ్యువేషన్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాము. ఈ స్కూల్స్కు మన ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చుకుంటారు సార్? బోరింగ్ కాడ అండి. వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు? ఇంటి కాడ నుంచి. ఎట్లా ఉంటాయి నీళ్ళు? ఇక్కడ మంచిగా ఉంటాయి? ఇక్కడ మంచిగా ఉంటాయి సార్, ఇక్కడ నీళ్ళు తాగాము. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తంగా ఇంటి దగ్గర నుంచే వాటర్ తీసుకొచ్చుకుంటాము. ఈ వాటర్ ద్వారానే మేము రోజు నిత్యము వాటర్ తాగుతామని చెప్పేసి చెప్తున్నారు. మనం ఇంకా వెళ్దాం, వేరే ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు వచ్చేది వేసవి కాలం దృష్ట్యా అధికారులు ఎలాంటి చర్యలు, తాగునీటికి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ స్కూల్లో వాటర్ ఎట్లా తీసుకొస్తుర్రు? మినరల్ వాటర్ తీసుకొచ్చురా లేదంటే బోర్ వాటర్ ఉపయోగిస్తుర్రా? బోర్ వాటరే ఉపయోగిస్తాం. ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ బోర్ వాటర్ని మేము వాడుకుంటాం. అంటే ఇంటి దగ్గర నుంచి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు తీసుకొచ్చుకుంటారు వాటర్ ఇంటి దగ్గర నుంచి? ఇక్కడ లేదు, అందుకే వాటర్ తెచ్చుకుంటాం. బోర్ ఉంది, మిషన్ భగీరథ ఉన్నది, కనెక్షన్ ఉన్నది, కానీ ఇంకా అది యూజ్లోకి రాలే. ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇంకా మంచి వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం మామూలుగా ఇండ్లలోనే మినరల్ వాటర్ తీసుకొచ్చుకొని తాగుతున్నాం. ఇప్పుడు స్కూళ్ళలో అంటే ఇప్పుడు రోజు మొత్తంలో ఒకటే లీటర్ బాటిల్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు. కానీ మనకు కావాల్సిన లీటర్ రోజుకి ఒక 2-3 లీటర్లు తాగాలి. ఎక్కువ ఇంటి దగ్గర కంటే మీరు స్కూల్లోనే ఎక్కువ సేపు ఉంటారు. ఎట్లా సరిపోతాయా మీరు తీసుకొచ్చుకునే వాటర్? సరిపోవు, అందుకే ఇక్కడి వాటర్ యూజ్ చేసుకుంటాం, బోర్ వాటర్. ఇది 4 ఇయర్స్ నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాము. 4 ఇయర్స్ నుంచి కూడా ఆ బోర్ వాటరే దిక్కు. ఆ బోర్ వాటర్ ద్వారానే త్రాగునీరు తాగుతున్నామని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బాయ్స్ హై స్కూల్లో ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ తాగునీటి కొరత ఏర్పడడంతో త్రాగునీటి వాటర్ కోసం ప్యూరిఫైడ్ ప్లాంట్కి సంబంధించి వీళ్ళు పూర్వ విద్యార్థులు 1975 ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ డొనేషన్ చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ 2018 నవంబర్ తేదీన ఈ వాటర్ ప్లాంట్ ఈ డొనేషన్ ఆర్వో ప్లాంట్ డొనేషన్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ స్కూల్లో మొత్తం కూడా 90 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ 90 మందికి విద్యార్థులు మొత్తం కూడా ఈ ఆర్వో ప్లాంట్ ద్వారా ప్యూరిఫైడ్ అయిన వాటరే వాళ్ళు తాగుతూ ఉంటారు. చూడొచ్చు, మనకు దాదాపు ఫిల్టర్ అవుతున్న దృశ్యాలు కూడా కావచ్చు. దీనికి మిషన్ భగీరథ, ఈ స్కూల్ మొత్తానికి మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్నా కూడా నీళ్లు రాని సిచ్యువేషన్. ఇక్కడ మనం చూస్తుంది ఇవన్నీ కూడా మిషన్ భగీరథ వాటర్కి సంబంధించిన పంపు సెట్లు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇది ఈ పక్కన ఉన్న వాటర్ ట్యాంకే ఈ మిషన్ భగీరథ వాటర్ ద్వారా వస్తుంది. ఈ తింపినా కూడా నీళ్లు వస్తున్నాయి, కానీ ఈ నీటిని మాత్రము తాగునీరు ఎందుకు వాడుకోవడం లేదు, ఓన్లీ వంటలు చేసేందుకే ఈ నీరును వాడుతున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ వంటలు కూడా చేస్తున్నారు. ఈ వంటగది, ఈ పైప్ లైన్, ఈ మిషన్ భగీరథ ద్వారా వేసిన పైప్ లైన్ వంటలు జరుగుతున్న ప్లేస్ కూడా చూడొచ్చు మనము. ఇలా కూరగాయలు, బియ్యం కడగడానికి మాత్రం పనికి వస్తున్నాయి అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వాటర్ ట్యాంకును మిషన్ భగీరథ పైప్ లైన్ ఇవ్వడంతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకుగా
చెప్పుకుంటున్నారు. కానీ గతంలో ఈ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాటర్ ట్యాంక్ మాత్రమే జస్ట్ కనెక్షన్ ఇవ్వడంతో మిషన్ భగీరథ నీరు అని చెప్పేసి మాత్రమే చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథతోనే వేల కోట్ల ఖర్చు చేసినామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పుకుంది. ఇక్కడ తీరా పరిస్థితి చూస్తే మాత్రం అసలు స్కూళ్ళల్లో వాటర్ అందలేని సిచ్యువేషన్ ఉంది. ఎట్లా ఉంటుంది? పేద విద్యార్థులకు కనీసం మంచినీరు సౌకర్యం కూడా కల్పించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థకు భ్రష్టు పట్టినటువంటి విషయం. ముఖ్యంగా మిషన్ భగీరథకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది విద్యార్థులకు అందలేని విధంగా ఉంది. స్వచ్ఛంద సంస్థలు 2018లో ఇచ్చినటువంటి మినరల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు అలాగే వాడడం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురి కావాల్సిన పరిస్థితి ఉంది. కనీసం మంచినీరు కూడా సౌకర్యం కల్పించలేని మిషన్ భగీరథ అనేది కొన్ని కోట్ల తోటి ఖర్చు పెద్దోటి పెట్టున్నది. మన తలాపున గోదావరి నుండి కూడా లాభం లేకుండా ఎక్కడో డబ్బా నుండి కాంట్రాక్టర్లతో కొమ్మక్కై చేసినటువంటి నీటి వ్యవస్థ ఈరోజు ధరంపురి విద్యార్థులకే కాకుండా గ్రామీణ ధరంపురి ప్రజలకు కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఈ నీరు ద్వారా ఎదుర్కొంటున్నారు. 2018లో ఇచ్చినటువంటి వాటర్ ఫిల్టర్ అయితే ఉందో ఇప్పటివరకు దాన్ని పట్టించుకునే బాగోగులు లేవు. మిషన్ భగీరథ ద్వారా విద్యార్థులు నీళ్లు తాగితే అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి. అవి ఎక్కడి నుంచో డబ్బా నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి ధరంపురికి వచ్చేసరికి రకరకాల లీకేజీలు రకరకాల వ్యవస్థతోటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడే విద్యార్థులకు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధరంపూర్ నుంచి వచ్చే గోదావరి నీళ్ళేమో హైదరాబాద్ సిద్దిపేటకు పంపిస్తున్నారు. మనకేంది అని అంటే డబ్బా నుంచి 70 కిలోమీటర్ల దూరం 60-70 కిలోమీటర్ల దూరం నుంచి ఉన్నటువంటి నీళ్లు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు విద్యార్థులు సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నీటి విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఇప్పుడు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మనము వెల్గటూరు మండలంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాము. అసలు ఇక్కడికి వచ్చినాము. అసలు స్కూల్ లోపలికి వెళ్దాం. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది, గ్రౌండ్ రియాలిటీలో విద్యార్థులకు త్రాగునీరు ఎట్లా అందుతుందో విషయాలు అడిగి తెలుసుకుందాం. ఒక్కరికి కూడా వాటర్ ఫెసిలిటీస్ లేక ఓన్లీ తింటున్నారు. కొందరు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బాటిల్స్లో వాటర్ తీసుకొచ్చుకున్నారు. వీరంతా కూర్చున్న వారంతా ఇక్కడ తింటున్న వారంతా కూడా బోర్ దగ్గరికే వెళ్ళి డైరెక్ట్గా వాటర్ తీసుకొని అక్కడనే తాగి మళ్ళీ స్కూల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ సుమారు ఈ 360కి పైగా ఈ స్కూల్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటు పక్కన ప్రైమరీ స్కూల్లో మరో 120 మంది కూడా ఉంటారు. మొత్తం ఓవరాల్గా 500 మంది ఇదే స్కూల్లో మొత్తము విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్లో ప్రత్యేకించి ఈ స్కూల్ మొత్తంలో కూడా ఒకే బోర్ ఉంది, ఒకే బోర్ పనిచేస్తుంది. ఈ బోర్ ద్వారానే వాళ్ళు తాగునీరు కావచ్చు, చేతులు కడుక్కోవడానికైనా ఈ దేనికైనా కూడా ఒకే బోర్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. బోర్ పక్కనే ఇక్కడ ఈ ఇంకుడు గుంత ఉంది. ఈ ఇంకుడు గుంత కూడా శుభ్రంగా లేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ స్కూల్లోనే మొత్తము ఇక్కడనే చుట్టుపక్కల ఉండి తింటుంటారు. ఈ ఇంకుడు గుంత కూడా శుభ్రంగా లేదు. మొత్తము డ్రైనేజ్ స్మెల్ లాగా మొత్తం దుర్వాసన కూడా వెదజల్లుతుంది. దీంతో విద్యార్థులకు కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ విద్యార్థులని అడిగి తెలుసుకుందాం. స్కూల్లో నీళ్ళు ఉన్నాయా, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటావా? ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాం. ఎందుకు ఇక్కడ స్కూల్ నీళ్ళు లేవా? ఉన్నాయి కానీ అవి బోర్ నీళ్ళు మేము తాగం. ఇంటికాడ నుంచి మమ్మీ పంపిస్తుంది. సరిపోతాయా మరి ఆ నీళ్ళు? సరిపోతాయి. ఇక్కడ అదే ప్లేట్లు కడుక్కోగా చాలా ఇబ్బంది అవుతుంది. అందరికి ఇట్లా కొట్లాడుతుళ్ళు. అదే ఇట్లా ట్యాప్లు పెట్టిస్తే మేము అందరం కడుక్కోవడానికి మంచిగా ఉంటుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మీరు ఒకటే బోర్ దగ్గరికి ఎంతమంది వస్తారు ఒకటేసారి? 270 మెంబర్స్ వస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎట్లా ఉన్నాయి త్రాగునీరు, ఎట్లా ఉంది స్కూల్లో? నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఒకటే బోర్ ఉండడం వల్ల అందరూ బాయ్స్ గర్ల్స్ అందరూ ఒకటే ప్లేస్లోకి వచ్చి కడుక్కోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 45 మినిట్స్లో మాది ఒక 15 to 30 మినిట్స్ వరకు ఇక్కడ బోర్ కానీ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బాటిల్స్ ఇంటికాడ నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇంకా అవి మధ్యాహ్నం వరకు అయిపోతున్నాయి. దాంతో తాగడానికి సరిగ్గా నీళ్లు సరిపోవట్లేదు.
ఈవినింగ్ వరకు ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బోర్ వాటర్ తాగడానికి బాగానే ఉంటుంది కానీ కాస్త ఏదైనా ఇబ్బంది అవుతుందనే భయం వల్ల తాగలేకపోతున్నాం. మినరల్ వాటర్ సోర్స్ ఉంది, బట్ దానికి కనెక్షన్స్ లేవు. మీరు పెట్టియకపోయినా కనీసం దానికి కనెక్షన్స్ ఇచ్చి అయినా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఊర్లలో మిషన్ భగీరథ ప్రతి ఇంటికి వస్తుందని చెప్పారు. ఇప్పుడు స్కూల్కు మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. ఓన్లీ ఇక్కడ బోర్ తోటే మేము అందరం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేది మొత్తం ఎండాకాలం, సమ్మరు, వాటర్ కంటే ఇంకెక్కువ తాగాల్సిన నీళ్లు అవసరం ఉంటుంది. ఎట్లా మరి? గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, దయచేసి మా కోసం ఒక మినరల్ వాటర్ సదుపాయంని పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి అసలు అనే విషయాలు మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అసలు జిల్లా ఎట్లా ఉంది పరిస్థితి? ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 350కి పైన పాఠశాలల లోపల కనీసము త్రాగునీటి వస్తువులు కూడా లేకుండా పోయినాయి. గతం లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏదైతే ఉన్నదో రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి మిషన్ భగీరథ ఈ యొక్క పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అని చెప్పేసి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలా చూసుకున్నట్టయితే కనీసం విద్యార్థులకు స్కూళ్ళ లోపల కనీసం త్రాగునీరు లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం త్రాగునీరు సౌకర్యాలు వీళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇదే మనం ఉన్నటువంటి ఒక స్కూల్ ఆవరణ లోపల ఉన్నటువంటి ఒకే ఒక్క బోర్, దాదాపు ఒక 500 మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఒక స్కూల్ లోపల ఒక బోర్ కూడా కాదు, బోరింగ్తో కనీసం నల్లా సౌకర్యం లేకుండా కూడా ఈ యొక్క విద్యార్థులు తాగడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకొని అదేవిధంగా వాళ్ళు తినేటువంటి ప్లేట్లలో వాళ్ళు వాటర్ తాగడం చాలా దారుణమైన పరిస్థితి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే రాబోయేటువంటిది ఎండాకాలం ఉన్నది, దాదాపు ఎక్కడ చూసినా కానీ బోర్లలో నీళ్ళ ఎండిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు త్రాగునీరు అందించడం కోసము దీనికోసం సపరేట్గా ఒక బడ్జెట్ని కేటాయించి ఒక విద్యార్థులందరూ కూడా త్రాగునీరు అందించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్ఓ ప్లాంట్ ఉన్నా కూడా వాడకం లేదు. ఎట్లా చూస్తారు? విద్యుత్ బిల్లుల కారణంగా ప్లాంట్ నిర్వహించలేకపోవడం. ఒకరైతే ఒక మంచి మనసు చేసుకుని వాళ్ళు స్పాన్సర్ అయ్యి విద్యార్థులకు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళ ఆర్ఓ ప్లాంట్ పెట్టించినప్పుడు కూడా కరెంటు బిల్లులు రావడం లేదని చెప్పేసి ఆ యొక్క ప్లాంట్ను మూయడం అనేది చాలా దీనమైన స్థితి. ఎక్కడైతే వాటర్ ప్లాంట్లు లేవో అటువంటి సెంటర్లలో సంబంధిత అధికారులు పర్యవేక్షించి ప్రతి ఒక్క హై స్కూల్, ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్, కలెక్టర్ స్థాయి నుంచి క్రింది స్థాయిలో ఎంఈఓ దాకా కూడా మీరు విజిటింగ్ ఖచ్చితంగా చేయాలి. వారంలో ఒక రోజున ఇలా నీటి సమస్యలు మీరు ఇట్లా గేట్ ఓపెన్ చేయగానే వాళ్ళు బోరింగ్ కొట్టుకునేది మనకు కనబడుతూ ఉన్నది. అంటే ఇటువంటి సమస్యల మీద ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ యొక్క విద్యార్థులకు త్రాగునీరు అందించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తాగునీటికి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు ఇటు విద్యార్థులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, జగిత్యాల జిల్లా వెల్గటూరు నుంచి.